ఫ్రెండ్స్, బయట నిల్చున్న హంతకుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటాడు. కానీ ఇంట్లో ఉన్న జాన్ కి ఇప్పటికే వాడునికి తెలిసిపోతుంది. వాడు అకస్మాత్తుగా దగ్గరికి రావాలని ట్రై చేస్తుంటే జాన్ వెంటనే కత్తితో దాడి చేసేస్తాడు. ఇది చూసి హంతకుడు అర్థం చేసుకుంటాడు, ఇంట్లో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని. అందుకే వెనక్కి తగ్గినట్టు నాటకం ఆడుతుంటాడు. కానీ లోపల మళ్లీ దాడి చేయడానికి సన్నాహాలు చేస్తాడు. జాన్ కూడా ఆయుధం స్థితి గమనించేశాడు. ఇప్పుడు రెండు వైపులా నిశ్శబ్దం. వాళ్ళిద్దరికీ తెలుసు, ఘాతకమైన దెబ్బ తగిలించే ముందు ఒకరి కదలికల్ని మరొకరు గమనించాల్సిందే. గాల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఇద్దరూ ఒక చిన్న సంకేతం కోసం వెయిట్ ఉంటారు. అకస్మాత్తుగా తలుపు మీద తట్టిన శబ్దం వస్తుంది. ఇంటి ఆయన ఏమీ అర్థం చేసుకునే లోపు పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఆయన నెమ్మదిగా పరిస్థితి తెలుసుకోవడానికి బయటకు వచ్చాడు. కానీ హంతకుడి ఉనికి గురించి ఏమీ చెప్పలేదు. ఆయనతో పోలీసోళ్లు మాట్లాడుతుంటే బయట దాక్కున్న హంతకుడు నిశ్శబ్దంగా లోపలికి తొంగి చూస్తుంటాడు. ఆయన పోలీసోళ్లకి కంట చిటికతో సిగ్నల్ ఇస్తుంటాడు. పోలీసోళ్లు వెంటనే అర్థం చేసుకుని ఏదో గండం ఉందని ఇద్దరు కలిసి బయటకు చూశారు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. మళ్లీ అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. రాత్రి ఆయన నిద్రపోతున్న సమయంలో కూడా మనసులో ఆందోళన, ఏదో సరిగ్గా లేదని ఫీల్ అవుతోంది. జాగ్రత్తగా దుప్పటి తప్పించాడు. దాని కింద ప్లాస్టిక్ లో చుట్టబడిన ఒక శవం కనిపిస్తుంది.